నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గందరగోళం మధ్య వాయిదా పడింది. ఎప్పుడు నిర్వహించాలనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ని అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, ఖానాపూర్లో తాజా పరిస్థితి ఏంటి? శర్మ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే మంచిర్యాల జిల్లాలో కేతనపల్లి, నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలు ఇవాళ జరిగింది. అయితే ప్రశాంతంగా జరుగుతుందనుకున్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఖానాపూర్ లో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో మొన్న జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల, 1 చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ వైపు చేరడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 సభ్యుల బలం చేకున్నట్లయింది. అయితే తాజాగా దాంట్లో కాంగ్రెస్ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ బలం 5కి చేరుకుంది. 3-4 రోజుల కిందట బీఆర్ఎస్ కు సంబంధించిన ఒక కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరడంతో 6కు చేరింది. అయితే ఎవరికి వారు క్యాంపులు నిర్వహించారు. తాజాగా ఇవాళ ఉదయం 11:30 గంటలకు అందరూ ఎవరికి వారు కౌన్సిల్ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం వచ్చారు. ఇందులో చైర్మన్ ఎన్నిక ముందుగా నిర్వహిస్తున్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులకు అట్లా బీజేపీ అభ్యర్థి మధ్య పోటాపోటీ నెలకొంటుందని ఉత్కంఠ దారితీస్తుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సహా బీఆర్ఎస్ నుంచి వచ్చిన సభ్యురాలతో సహా కలిపితే, స్వతంత్ర అభ్యర్థిని కలిపితే 6 సభ్యులు, బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు కలిపితే 7 సభ్యులు, 12 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్లో 7 సభ్యుల బలం ఉంటే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనివార్యం, ప్రశాంతంగా ముగిసింది. అయితే ఈ ఒక్క సభ్యులు ఎవరి వైపు చెయ్యెత్తుతారనేది ఉత్కంఠ రేకెత్తింది. అయితే తొలుత ఎన్నికల అధికారి అయిన ఉట్నూరు ఐటీడీఏ పిఓ మర్మటు దీన్ని ఎన్నిక నిర్వహించారు. ఆయన బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థిగా అంక మౌలిక పేరుని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదించిన వెంటనే బీఆర్ఎస్ కు సంబంధించిన 3 సభ్యులతో పలుసు, అట్లాగే బీజేపీ 4 సభ్యులు కలిపి 7 సభ్యులు చేయి ఎత్తారు. అయితే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సభ్యురాలు కూడా పోసానికి కూడా చేయి ఎత్తారు. అంటే ఆమెకు 8 మంది సభ్యుల బలం చేకూర్చినట్లయింది. ఈ ఘటనను చూసిన కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ముందుగా బీజేపీ అభ్యర్థి చైర్పర్సన్ పేరు పిలవడం తప్పు, కాంగ్రెస్ అభ్యర్థి అంటే చెన్ని సత్యం పేరుని పిలవాలి అని చెప్పి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు సహా మిగతా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పటి వరకు ఆ గందరగోళ పరిస్థితి కొనసాగితే ఉంది. అంటే ఎన్నికల అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని చెప్పారు. కానీ ఏ విధంగా చూసినా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి పక్షపాతం లేకుండా మేము సాక్షిగా నిర్వహించామని చెప్తూ వచ్చారు. కానీ బీజేపీ అభ్యర్థిని ఎందుకు ముందు పేరు ప్రకటించారు, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించారు అనేది కాంగ్రెస్ సభ్యుల నుంచి అట్లా ఎమ్మెల్యే నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. దీనికి ఈ తీవ్ర గందరగోళం మధ్య 8 మంది సభ్యులు చేతులెత్తిన బీజేపీ అభ్యర్థి అంక మౌలిక పేరుని కూడా అధికారికంగా చైర్మన్ అభ్యర్థిగా అధికారులు ప్రకటించలేదు. చైర్మన్ అభ్యర్థి ఎన్నిక సజావుగా పూర్తి అయితే తప్ప వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడానికి లేదు. దాంతో అప్పటి నుంచి 3 గంటల పాటు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే అధికారులు కూడా లోపల ఎన్నికలు నిర్వహించిన హాల్ నుంచి అందరినీ బయటకు పంపించారు. చివరికి గందరగోళం మధ్య ఏమి విషయాలు బయటకు వెల్లడించట్లేదు. ఈ ఒక 5-10 నిమిషాల కిందట ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టుగా అనధికారికంగా ప్రకటించారు. ఈ అధికారుల వైఖరిని వాయిదా పడిందనే ఆలోచన ప్రకటిస్తూ ఎన్నికల హాల్లో ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు బయటకు వచ్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తకు గందరగోళానికి తెలుస్తుంది. సజావుగా జరుగుతున్న ఎన్నికను అధికారులు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు నిరసనకు దిగుతున్నారు. ఇప్పుడు ఆ బీజేపీ నుంచి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఇప్పుడు ఎన్నికల హాల్లోకి వెళ్లారు. ఈ అధికారులు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు. కనీసం బీపీఆర్ఓని కూడా సంబంధించిన సమాచారం బయటకు పొక్కనీయడం లేదు. దీనిపైన జిల్లా కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో లేదా ఎన్నికల అధికారులు కూడా ఏ నివాదిస్తారని తేలాల్సి ఉంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన దాని ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 4 అంటే ఈ రోజు ఎన్నికలు నిర్వహించాలా. ఒకవేళ అనివార్య పరిస్థితిపై ఈ రోజు ఎన్నిక కనుక నిర్వహించినట్టయితే
మరుసటి రోజు అంటే రేపు 5వ తేదీ నాడు ఎన్నిక పూర్తి చేయాలా, ఆ రోజు సెలవు ఉన్నా లేదా పండుగలున్నా కూడా నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. అంటే ఇవాళ వాయిదా పడిన ఎన్నికను రేపు నిర్వహిస్తారా లేదా ఇంకా ఎన్నికల సంఘానికి నివేదించి ఇంకేమైనా సమయం కోరుతారా అనేది వెల్లడి కావాల్సి ఉంది శర్మ. ప్రస్తుతం అయితే ఖానాపూర్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. కేతనపల్లి ఎన్నిక అయితే ప్రశాంతంగా ముగిసిపోయింది శర్మ. ధన్యవాదాలు మణికేశ్వర్. Hey,